అందుకే శాస్త్రం ఏమంటుందో తెలుసా అండి? మరణము దేని వలన? పాపము వలన. పాపమే మరణమునిస్తుంది. ఒక్కొక్క నాడు భయంకరమైన మృత్యువునివ్వాలి. అప్పుడు ఎందుకు ఇస్తారు? చేసిన పాపకర్మ భయంకరమైనదైతే మృత్యువును ఇస్తారు. లేకపోతే రాదా అండి? వస్తుంది. కానీ పుణ్యం చేసిన వాడికి మృత్యు వస్తుంది. వాడు అనాయాసేన మరణం వినాదైన్యేన జీవితం. బాగా గుర్తుపెట్టుకోండి. పూజ చేస్తే ఏమడుగుతారో తెలుసా అండి? దేవాలయానికి వెడితే ఏమడుగుతారో తెలుసా? పుణ్యనదీ స్నానం చేస్తే ఏమడుగుతారో తెలుసా? ఈ రెండే అడగాలి. అనాయాసేన మరణం వినాదైన్యేన జీవితం. అన్నిటికన్నా ప్రమాదకరమైనదేది? చేసిన పాపమును అనుభవములోకి ఈశ్వరుడు వృద్ధాప్యమునందు తెస్తాడు. అప్పటి వరకు నావారు నావారన్నవారు నావారు కారని తెలుసుకుని